గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని ప్రజలు విశ్వసించి ఓటేస్తే దుర్మార్గంగా ప్రవర్తించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వం సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదని, పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేశారన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కూటమిగా ఏర్పడి పోటీ చేశామన్నారు. 93% స్ట్రైక్ రేట్తో గెలవటం ఒక చరిత్ర అని చెప్పారు. మోదీ, పవన్ ప్రజలు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, దానిని నిలబెట్టుకునేందుకు సాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. బడ్జెట్పై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గత 5 ఏళ్లలో వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారన్నారు. వాళ్ళ దోపిడీ కొనసాగించేందుకు వ్యవస్థలను కూడా నాశనం చేశారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయని తెలిపారు. స్కాముల కోసమే స్కీములు అమలు చేశారని, అమరావతి గొప్ప నగరంగా తయారు కాకుండా 5 ఏళ్లు అడ్డుకున్నారన్నారు. రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని దెబ్బతీశారని, నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో కరువు అనేదే ఉండదన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే 2 ఏళ్ల పాటు పట్టించుకోలేదని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని చెప్పారు. తప్పుడు విధానాలతో విద్యుత్ కొన్నారని, ఆ సంస్థలను నష్టాల్లోకి నెట్టారని తెలిపారు. గ్రామాల్లో ఉచితంగా లభించే ఇసుకపై వ్యాపారం చేసుకున్నారని, మద్యంపైన ఇంతలా అవినీతి చేస్తారని మేము ఊహించలేదన్నారు. మద్యంపై 25,000 కోట్లు అప్పు తెచ్చారని, చెత్తపైన పన్ను వేసి ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. 5 ఏళ్ల పాటు హింసా రాజకీయాలు, కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు అనేక పనులు చేశారన్నారు. చిన్న చూపుతో వైద్య శాఖని, నిర్లక్ష్యంతో ఇరిగేషన్ని, వ్యవసాయ రంగాల్ని, ఒక రంగం ఇంకొక రంగం అని కాదు, అన్ని రంగాల్ని సర్వనాశనం చేశారు. కడాన మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికి 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తొవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉంది, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తాను. ఆశానుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తలు వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈ రోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్ లో అది కూడా కేబినెట్ నిర్ణయం చేసి అన్ని జీవోల్ని మేమిచ్చిన జీవోలే కాకుండా గడచిన ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోలను కూడా ఈ రోజు మేము అప్డేట్ చేసే పరిస్థితికి వచ్చాం. అవి కూడా ఆన్లైన్ లో పెట్టాం. అధ్యక్ష, కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజనులకు మహర్దశ అని, వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సారథ్యంలో గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, అరకు కాఫీకి ముఖ్యమంత్రి కృషి వల్లే జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. వివిధ గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వాటికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారన్నారు. ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి, జనజాతీయ గౌరవ దినోత్సవం, గిరిజన స్వాభిమాన ఉత్సవాలు 2024ను తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, గిరిజన సంఘాల నేతలు తదితరులతో కలిసి ప్రారంభించారు.
గిరిజనుల సాంప్రదాయ రుచ్యం దింసాతో అతిథులకు గిరిజన మహిళలు స్వాగతం పలికిన అనంతరం గిరిజన ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భగవాన్ బిర్సా ముండాతో పాటు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వంటి గిరిజన స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అవమానాలను అణగదొక్కుని ఆత్మాభిమానాన్ని అలంకరించుకుని బిర్సా ముండా స్వేచ్ఛ కోసం పోరాడి ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన వీరుల కృషిని స్మరించుకునేందుకు మన సాంస్కృతిక వారసత్వాన్ని జాతీయ గౌరవ పరిరక్షణకు ప్రధాని 2021లో బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15ను జనజాతీయ గౌరవ దివస్ గిరిజన స్వాభిమాన ఉత్సవాలను ప్రకటించడం జరిగిందన్నారు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద నేడు ప్రధానమంత్రి దాదాపు 6,000 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించి 50 మల్టీపర్పస్ కేంద్రాలను 30 కోట్లతో చేపట్టడం జరుగుతోందన్నారు. 100 మందికి పైబడిన జనాభా ఉన్న గిరిజన గ్రామాలన్నింటినీ రహదారులతో అనుసంధానం చేయడం జరుగుతుందని, ప్రతి గిరిజన గ్రామానికి పక్కా ఇళ్లు, త్రాగునీటి కుళాయిలు, అంగన్వాడీ కేంద్రాలు, సౌర విద్యుత్తు తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఆర్థిక ఉగ్రవాది ఏం చేశారో గత 5 ఏళ్లలో చూశామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలు లేకుండా చేశారన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను ఎలా పిలవాలో అర్థం కావట్లేదన్నారు. 5 ఏళ్లలో ప్రతి శాఖలోనూ ఆర్థిక రాచకమే జరిగిందని, దేనికి సరైన లెక్కలు, జమా ఖర్చులు లేవన్నారు. బడ్జెట్పై శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగించారు. గత ప్రభుత్వం అంకెల గారడీతో అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని, కేంద్ర ప్రభుత్వ సంస్థలను తప్పుదారు పట్టించిందన్నారు. ఇప్పుడు కూడా అంకెల గారడీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ల బిల్లులను పెండింగ్లో పెట్టారని, గత ప్రభుత్వ వైఖరితో అనేక మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. పిల్లలకిచ్చే చిక్కీల బిల్లులు కూడా పెండింగ్లో పెట్టారని తెలిపారు. ఫీజు రియంబర్స్ చేయకపోవడంతో కళాశాలల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేదన్నారు. తామొచ్చాక సర్టిఫికెట్లు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టిందని చెప్పారు. రోడ్ల మరమ్మతులు కూడా చేపట్టలేదని, సూట్ కేస్ కంపెనీలు, బ్రీఫ్ కేస్ కంపెనీలు క్విడ్ ప్రోకో పదాలు పరిచయం చేశారన్నారు. ఇంకా అమెరికా పర్యటన నుంచి వచ్చినటువంటి మరుసటి రోజే ఆర్సెలర్ మిట్టల్ సంస్థతో జరిపినటువంటి సంస్థతో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రాష్ట్రంలో పెట్టడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని, లోకేష్ గారిని అభినందించాలి అధ్యక్ష. మొదటి నుంచి చివరి దాకా ఫాలో అప్ చేసి ఆ సంస్థ రాష్ట్రానికి వచ్చేలాగా ఒప్పించినందుకు వారిని కూడా అభినందించాలి అధ్యక్ష. ఇవి కాకుండా జాతీయ రహదారుల అధ్యక్ష 55,000 కోట్ల విలువైన జాతీయ రహదారులని కేవలం 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కలిసి ప్రణాళికలు రచించారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ప్రతి రోడ్డు గురించి ఆయన ఫైల్ తీసుకుని నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రతి రోడ్డు మీద వాళ్ళకున్నటువంటి సమస్యల్ని తొలగించి ఈ వేగానికి కారణమయ్యారు అధ్యక్ష. తప్పకుండా దీంతో పాటు మరో 70,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులని అనుమతి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఒకవైపు అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని సరిదిద్దుతూ అవగాహన చేసుకుంటూ మరోవైపు ఢిల్లీలో తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఒక్క నిమిషం నిద్రపోకుండా, ఒక నిమిషం వెనకున్నటువంటి వాళ్ళని నిద్రపోనీయకుండా పరుగులు పెట్టిస్తూ, యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ లక్ష్యాన్ని, ప్రజలు మన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మనం వమ్ము కానీయకూడదు. ఎన్నో కష్టాలున్నాయని భయపడుతూ కూర్చుంటే ఆ సమస్య మనల్ని మింగేస్తుంది. ఆ సమస్యకి ఎదురొడ్డి సమస్యని పరిష్కరించాలి అని మమ్మల్ని అందరినీ ధైర్యాన్ని నింపుతూ, స్ఫూర్తిని నింపుతూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి అన్నారు. 6 నెలల కూటమి పాలనలో అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తూ ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ కొత్తపేటలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం మెట్లు సైడ్ కాలువలకు 19 లక్షలతో చేపట్టనున్న నిర్మాణం, 53వ డివిజన్ పరిధిలో సుబ్బరామయ్య వీధి నుండి హిందూ హైస్కూల్ వరకు 62 లక్షలతో చేపట్టనున్న తారు రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుజన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 6 నెలల కూటమి పాలనలో అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. డివిజన్లో ఈరోజు కాలువలకి మెట్లకి ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ చేశారు కాబట్టి పూర్తి చేస్తా ఉన్నాం. దీనికి దీర్ఘకాలిక అవసరాల రీత్యా ప్రణాళిక చేస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ ఆఫీసులు అందరికీ కూడా డిస్కషన్ చేస్తున్నాం. ఇంకా బ్రహ్మాండంగా ఇంతవరకు 6 నెలలు అయినప్పటికీ కూడా ఎక్కువగా మనం గ్రౌండ్లోకి చేయలేకపోయాం. ఎందుకంటే ప్రణాళిక తయారు చేయడానికి చాలా టైం పడతా ఉంది. డెఫినెట్గా ప్రజలందరూ కూడా సహకరించండి. మీరు ఓట్లేసి గెలిపించినందుకు మీకు బ్రహ్మాండంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ సుజనా చౌదరి పార్టీలకు అతీతంగా పనిచేస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ పశ్చిమ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. శాసనసభ్యులు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు మొట్టమొదటిసారి ఎందుకంటే అభివృద్ధి పనుల నిమిత్తం 52 డివిజన్ రావడం మా అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా కూడా ఇక్కడికి రాకముందు ఒక మాట చెప్పారు ఆయన, మీ డివిజన్లో ఏ పనులు ఉన్నాయో మొత్తం కార్పొరేటర్లు అందరూ వేసి ఇవ్వండి, ఆయనకి ప్రతి కార్పొరేటర్ను కూడా మీ పనులు చెప్పండి, పని చేయించుకొని వెళ్ళండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు అని ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీతో సంబంధం కాదు, గెలిచిన తర్వాత అందరూ మన ప్రజలే అనే విధంగా చెప్పడం జరిగింది. ఆయన మేము లెటర్లు కూడా రాసేయడం జరిగింది కొంతమంది కార్పొరేటర్లు. అదేవిధంగా కూడా ఈరోజు 19,10,000 రూపాయలతో సుబ్రహ్మణ్య కాలువ కానివ్వండి, అదేవిధంగా యాంసింగ్ సందు, అదేవిధంగా ఎన్నో రకాలుగా కూడా అభివృద్ధి పథకాల్లో ముందుకెళ్తా ఉన్నాం. ప్రతిపక్షాలు కావాలనే దీపం 2 పథకంపై ప్రజల్లో అనుమానాలు కలిగే విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. శుక్రవారం శాసన మండలిలో ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, ఎస్ మంగమ్మలు అడిగిన ప్రశ్నకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 1,55,22,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, ఇందులో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వద్ద ఉన్న గ్యాస్ కనెక్షన్ల డేటాతో రైస్ కార్డుల డేటాబేస్తో అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న 1,55,00,000 మంది గ్యాస్ కార్డుదారులకు అర్హత ఉండే విధంగా ఈ పథకం రూపొందించడం జరిగిందన్నారు. దీపం 2 పథకానికి 2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతకు అయ్యే ఖర్చు 894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గౌరవ సభ్యురాలు అడిగారు, ఈ మార్చి 31, 2025 వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష, సిలిండర్స్ ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కావాలి. దాదాపు మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే, ఇప్పుడు 15 రోజులు అయింది ఈ పథకం మొదలుపెట్టి, ఇప్పుడు వరకు 35,77,566 బుకింగ్స్ అయినాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో 35,77,566 బుకింగ్స్ అయినాయి. అందులో ఒక్క సెకండ్ ఓపిక పట్టండి, ఈ ఫిగర్ చెప్పినా మీరు ఆశ్చర్యపోతారు. 25,64,951 డెలివరీస్ చేశాం అధ్యక్ష. 25,64,951 గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేశాం అధ్యక్ష. అమౌంట్స్ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసింది 141,17,81,80,000 రూపాయలు అధ్యక్ష. డైరెక్ట్గా బెనిఫిషరీస్కి మేము ట్రాన్స్ఫర్ చేశాం అధ్యక్ష. కాబట్టి ఈ పథకం అద్భుతంగా సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. రాష్ట్రంలో వైద్య కళాశాల నిర్మాణంపై శాసన మండలిలో దుమారం రేగింది. వైద్య కళాశాల నిర్మాణం విషయంలో నాటి సీఎం జగన్ పక్షపాతం చూపారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పులివెందుల కాలేజీకి తప్ప మిగతా ఏ కళాశాల నిర్మాణానికి సరిపడా నిధులు ఇవ్వలేదన్నారు. అధ్యాపకులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్లే ఈ ఏడాది వైద్య కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. దీనంతటికీ కారణమైన జగన్ మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు. ఏడాదిలో తాడేపల్లి ప్యాలెస్ నిర్మించుకున్న జగన్ వైద్య కళాశాలలు పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు. మంత్రి సమాధానం సరిగా లేదంటూ వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం,
ఇతర నియోజకవర్గాల మీద సమితి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం 46 కోట్లు మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఇదే ఆదోనిలో రాయలసీమలో ఉంటున్న ఆదోనిలో 10% నిధులు మాత్రమే 10% కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదవకుండా అధ్యక్ష. అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష. 0. ఇప్పటిదాకా టెండర్ కూడా పిలవలేదంటే 4 సంవత్సరాలుగా పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రికి ఉండిందో చెప్పాలి అధ్యక్ష. కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. ప్రతిరోజు పేపర్లో రాయిస్తుంటారు అధ్యక్ష పేపర్లో రాయిస్తారు. మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు. అయ్యా 40% మీరు పులివెందుల గురించి నేను చెప్పాను. అదే పులివెందుల్లో నేను చూపిస్తాను సార్. పులివెందుల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా అమ్మాయిల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కడితే అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టుకోవాలి అధ్యక్ష? శాసన మండలిలో మెడికల్ కాలేజీ నిర్మాణాలపై జరిగిన చర్చలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా కుటుంబానికి ఇచ్చింది 1 సిలిండరే అని అన్నారు. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పిన మీరు 1 సిలిండరే ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నా మంత్రి సత్యకుమార్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. సిలిండర్ ఉచితం అన్నప్పుడు డబ్బుల్ని లబ్ధిదారుడికి ఇవ్వాలి, లేదంటే వారి అకౌంట్లో డిపాజిట్ చేయాలని, అలా కాకుండా గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. ఇందులో ఏదో మతలబు దాగుందని లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని, దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. లబ్ధిదారుడికి ఇవ్వాలి, లేదా లబ్ధిదారుడి అకౌంట్లోనే ఇవ్వాలి. ఈ 2 పనులు ఏదో ఒకటి చేస్తే దాన్ని ఉచితం అంటారు తప్ప, గ్యాస్ ఏజెన్సీలకు ఇస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉంది అనేసి ఆ లబ్ధిదారులందరూ కూడా అనుమానపడుతూ ఉన్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే దీని మీద ఆ రోజు జ్యోతుల్ నెహ్రూ గారు దీని మీద అనుమానం వ్యక్తం చేశారు, మనందరం చూసాము. లబ్ధిదారుల నుంచి డబ్బులు కట్టించుకోవడం ఏంటి, అలాంటిది ఉచితం అంటే ఉచితం అన్నట్టుగా ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు గారితో గట్టిగా నిలదీస్తాను, ఈ విధానం మార్చడానికి నేను అడుగుతానని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారంటే ఇది ఈ పథకం ఎంత లోపభూయిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే అసలు ఎంతమందికి అంటే 895 కోట్లు ఇస్తున్నారంటే ఈ 1,55,00,000 మందికి వీళ్ళు లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుంటాను అంటే కుదరదని సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎన్నుకున్న 11 మంది అసెంబ్లీకి రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. బడ్జెట్ చర్చలో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక విద్యార్థి పరీక్షలకు గైర్హాజరైతే ఆయన్ను పాస్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద శాసనాలు చేయాలని ఆయా నియోజకవర్గాల ప్రజలు పంపించారని తెలిపారు. అంతేగాని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అసెంబ్లీకి రాకుండా ప్రజాప్రతినిధులు ఇంట్లో అలిగి కూర్చుంటారా అని మండిపడ్డారు. అసెంబ్లీ అంటే గౌరవం లేకుండా రానంటే చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో 11 మంది ఎందుకు రారు? ఇప్పుడు ఒక స్కూల్లో స్టూడెంట్ 4 రోజులు లేకపోతే అబ్సెంట్ చేసి హెడ్ మాస్టర్ మందులు ఇస్తాడు. కనీసం క్వార్టర్లీ ఎగ్జామ్ కన్నా రావాలా? రాడు. హాఫ్ ఇయర్లీకి రాడు, యాన్యువల్కి రాడు. ఏం చేస్తారు? డీబార్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ 11 మంది ప్రజా ప్రాతినిధ్యం చట్టం కింద ఇక్కడ శాసనాలు చేసే సభలో, చట్టసభలో శాసనాలు చేయండియా మీరు ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం అని చెప్పి ఆ 11 నియోజకవర్గాల ప్రజలు ఇక్కడికి పంపిస్తే నేను పోను, ఇంట్లో అని కూర్చుంటానంటే మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలిగా, సస్పెండ్ చేయాలిగా. నేను ఒక మాట అంటాను, ఎలక్షన్ అంటే ఏం ఎలక్షన్ అనుకున్నావు? నీ ఇంట్లో ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఆ ఖర్చు పెట్టి నీ ఎలక్షన్ జరిపారు. నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పక్కన పెట్టు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెట్టి ఒక చట్టసభకి సభ్యులుగా పంపించేదాన్ని. దానికి నువ్వు రానంటే రాను అని చెప్పేసి మేము బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటున్నా.
ఆ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం అవసరమా లేదా అని ఆ చట్టాల్లో అవసరమైతే సవరించైనా సరే చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి ఆ గౌరవం లేని వాళ్ళని ఇక్కడ నుంచి తొలగించాల్సిన బాధ్యత ఎట్లా చేయాలో ఆలోచించాలని మీకు తెలియజేసుకుంటూ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కనెక్షన్లను 2 ఏళ్ల కాలంలో 50 లక్షలకు పెంచుతామని ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక ఏపీ ఎస్ఎఫ్ఎల్ అని అన్నారు. ఇప్పటి వరకు 6 లక్షల కేబుల్ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయన్నారు. వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసులు ఇచ్చి ప్రజల ఆదరణ పొందుతామన్నారు. ప్రైవేట్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్లకు పోటీగా ప్రజలకు సర్వీసులు అందిస్తామన్నారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్గా జీవీ రెడ్డి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 3వ అంతస్తులో ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఆఫీసులో నేడు బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జీవీ రెడ్డిని అభినందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ మాట్లాడుతూ 2014లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ నెట్ను ప్రారంభించారన్నారు. ఇది సర్వీస్ ప్రొవైడర్ కేబుల్ నెట్వర్క్ అని అన్నారు. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం చేశారనే అంశాలపై త్వరలోనే ఆధారాలతో మాట్లాడతానన్నారు. ఏపీ ఫైబర్ నెట్ను ప్రజలకు చేరువ చేయడంలో తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇంటర్నెట్, ఫోను, కేబుల్ పూర్తి క్వాలిటీతో అందిస్తామన్నారు. నేడు వర్క్ ఫ్రం హోమ్ అనేది సహజంగా మారిపోయిన తరుణంలో నెట్ కనెక్షన్ అందరికీ ఆవశ్యమైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఈ సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. 2014లో ప్రారంభ సమయంలో బాగా కనెక్షన్లు తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలామంది ప్రైవేటు సంస్థలకు కనెక్షన్ల కోసం మళ్లారన్నారు. మళ్లీ పూర్తి క్వాలిటీతో ప్రసారాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 50 లక్షల కనెక్షన్లు 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలపై అధ్యయనం చేసిన తరువాత స్పందిస్తానన్నారు. ప్రజలకు నాణ్యమైన ప్రసారాలు అందించడంపైనే ప్రస్తుతం తమ ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చైర్మన్గా ఏపీ ఫైబర్ నెట్ సంస్థకి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు ఫైబర్ నెట్ సంబంధించి అందరికీ మనకు తెలుసు, ఇది సర్వీస్ ప్రొవైడర్. ముఖ్యంగా కేబుల్ రిలేటెడ్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, మిగతా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో 2014లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మా సారు 2014లో ఇది మా సారుకు ముఖ్యంగా చాలా మానసిక పుత్రిక లాంటి సంస్థ. ఇది మిగతా సంస్థలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఫైబర్ నెట్ అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి సంస్థ. అటువంటి సంస్థ సంస్థకి నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను పెద్ద యాంటిసిడెంట్స్ వాటిల్లోకి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మొత్తం ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి మిగతా అవన్నీ స్టడీ చేసిన తర్వాత అసలు ఏంటంటే తర్వాత మళ్ళీ ఒక 15 days తర్వాత మరో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నిజాయితీ, నిబద్ధత, సుదీర్ఘమైన అనుభవంగా కలిగిన కార్మిక సంఘానికి ఓటు వేసి గెలిపించాలని రైల్వే సంఘ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య రైల్వే కార్మికులకు పిలుపునిచ్చారు. 7 దశాబ్దాల చరిత్ర కలిగిన రైల్వే సంఘను ఎన్నికల్లో గెలిపిస్తే నిత్యం కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తోందని స్పష్టం చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ గెస్ట్ రూమ్ నందు రైల్వే సంఘ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మర్రి రాఘవయ్య మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 4, 5 సౌత్ సెంట్రల్ రైల్వే కార్మిక సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయని, రైల్ ఇంజన్ గుర్తుతో సంఘ తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 12,62,000 మంది రైల్వే కార్మికులు 7,200 రైల్వే స్టేషన్లలో 90,000 కిలోమీటర్ల మేర 29 రాష్ట్రాలలో పనిచేస్తున్న కార్మికులు రైల్వే శాఖ రహస్య బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని నిర్వహిస్తోందని తెలియజేశారు. ఎన్నికల్లో ప్రతి కార్మికుడు ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని నిజాయితీ, నిబద్ధత, సుదీర్ఘమైన అనుభవంగా కలిగిన కార్మిక సంఘాన్ని గెలిపించాలని రాఘవయ్య విజ్ఞప్తి చేశారు. ప్రతి తరగతి కార్మికుడి సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేసినట్లు తమ దగ్గర రికార్డు ఉందని రాఘవయ్య తెలిపారు. సైనిక దళాలు సరిహద్దుల్లో ఏ విధంగా పనిచేస్తున్నారో అదేవిధంగా రైల్వే కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్ఎఫ్ఐఆర్ ప్రతినిధిగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ప్రతినిధిగా నేను మీ ముందుకు వచ్చాను. డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో జరిగే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ లో మా ఆర్గనైజేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ పోటీ చేస్తున్నది. ఈ సందర్భంగా
విజయవాడ డివిజన్లో ఉన్న రైల్వే కార్మికులను ప్రత్యక్షంగా కలవాలని, కార్యకర్తలతో కూడా మాట్లాడాలని నేను విజయవాడకు వచ్చాను. 12,62,000 మంది రైల్వే కార్మికులు, సుమారు 7,200 రైల్వే స్టేషన్స్ లో 90,000 కిలోమీటర్ల రైలు మార్గం వెంట పనిచేసేవారు. వీరందరూ కూడా 29 రాష్ట్రాల్లో ఉన్నారు దేశంలో. వారు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా యూనియన్ ను ఎన్నుకునేటువంటి అవకాశం రైల్వే మంత్రిత్వ శాఖ వాళ్ళు కల్పించింది. మా NFIR మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ గత 7 దశాబ్దాలకు పైబడి నిస్వార్థంగా ప్రతి తరగతి కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం పనిచేశామని చెప్పేటువంటి నిజ చరిత్ర మా దగ్గర ఉంది. మాకు నమ్మకం ఉంది, నిజ చరిత్రను ప్రతి రైల్వే కార్మికుడు గుర్తించి ప్రతి ఒక్క ఓటు కూడా మా యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సింబల్ రైల్ ఇంజన్ కు గుర్తుకు వేస్తారని నేను ఆశిస్తున్నాను. కరోనా, ఓలా, ఉబర్, ర్యాపిడ్, బుడమేరు ముంపు కారణంగా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, ఇటువంటి తరుణంలో ఆటో యజమానులతో ప్రైవేట్ ఫైనాన్షియర్లు వేధింపులకు దిగడం సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ CITU ప్రధాన కార్యదర్శి కె. దుర్గారావు తగదన్నారు. ప్రైవేట్ ఫైనాన్షియర్లు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి యజమానులపై వేధింపులు తక్షణమే నిలిపివేసి 3 నెలల పాటు మారిటోరియం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నగరంలోని అలంకార ధర్నా చౌక్ వద్ద విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో ఆటో యజమానులపై ప్రైవేటు ఫైనాన్సర్ల వేధింపులు ఆపాలని కోరుతూ ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఓలా, ఉబర్, ర్యాపిడో, బుడమేరు ముంపు కారణంగా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, ఇలాంటి తరుణంలో ప్రైవేటు ఫైనాన్సర్లు ఆటో యజమానులను తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఫైనాన్సర్లు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించి యజమానులపై వేధింపులు గురిచేయటం తక్షణమే నిలిపివేసి 3 నెలల పాటు మారిటోరియం ప్రకటించాలని దుర్గారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఎన్నికల ముందు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వాహనమిత్ర పథకం ద్వారా ఆటో యజమానులతో పాటు కార్మికులకు కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రైవేటు ఫైనాన్సర్ల వేధింపులు తక్షణమే నిలిపేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఆటో కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని CITU నగర కార్యదర్శి దుర్గారావు హెచ్చరించారు. ఇవాళ ఆటోలకి కిస్తీలు కట్టాలి, లేని పక్షంలో మీ బళ్ళు సీజ్ చేస్తామని చెప్పని వేధింపులకు గురి చేయటం వల్ల ఈ మధ్యకాలంలో ఆటో ఓనర్స్ తీవ్ర మనస్తాపానికి గురయ్యి కొంతమంది ఆత్మహత్యలకు చేసుకునే పరిస్థితికి వచ్చారు. కొంతమంది బాధపడి ఇబ్బంది పడి ఏం తెలియక వాళ్ళ ఆటోలను వాళ్ళే నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొంతమంది ఆటో ఓనర్స్ ఇవాళ ఫైనాన్షియల్ దొడ్డుల్లో ఆటోలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో వాళ్ళ ఆటో ఫైనాన్షియల్లో ఆలోచించాలి, కానీ ఇటువంటి వేధింపులు చేయటం సరైనది కాదు. ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఆటో కార్మికులకు చాలా వాగ్దానాలు చేశారు, కానీ ఏ వాగ్దానం కూడా అమలు చేయాల. అందుకే ఇప్పటికైనా సరే ఆటో డ్రైవర్లకి, ఓనర్లకి ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా ఇవాళ ఆ రకంగా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ ఇవ్వాలని చెప్పేసి అనేది, అలాగే వాహన మిత్ర కింద ఆటో కార్మికులు ఓనర్స్తో పాటు డ్రైవర్లకు కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు నవంబర్ 26వ తేదీన నిరసన చేపడుతున్నామని రైతు సంఘాల నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. రైతు సంఘాలకు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తే దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన చేపట్టిన నిరసనల్లో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హెచ్చరిక పత్రాలను కలెక్టర్లకు అందజేసి నిరసన తెలుపుతామన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు సంఘాల, కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా లేబర్లను ఉపసంహరించుకోవాలని పోరాడుతున్న కార్మికులు, రైతులకు మద్దతు ధరలు, నల్ల చట్టాలు ఉపసంహరణ ఉద్యమ సమయంలో రైతు సంఘాలకు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తే దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన చేపట్టిన నిరసనల్లో భాగంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హెచ్చరిక పత్రాలను కలెక్టర్లకు అందజేసి నిరసన తెలుపుతామన్నారు. కేంద్రం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై సంయుక్త కిసాన్ మోర్చా మరియు అఖిల భారత కార్మిక సంఘాలతో కలిసి నిరసనలు చేపడతామన్నారు. కానీ కౌలు రైతులు కానీ, పేదలు కానీ, కార్మికులు కానీ 50 మందికి కూడా ప్రసాదించబడినటువంటి హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తా ఉన్న పరిస్థితులలో ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లోనూ కూడా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కనీసం ఒక 1000 మందికి తగ్గకుండా
రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, ఉద్యోగులు, 50 మంది సమస్త ప్రజానీకం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి దుర్విధానాలకు వ్యతిరేకంగా వీటిని నువ్వు సవరించుకుని నువ్వు మార్చుకుని మా యొక్క డిమాండ్లను ఆమోదించకపోయేటట్టయితే రానున్న రోజులలో చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉద్యమించవలసి ఉంటుంది. వినియోగదారులకు పెరుగుతుంటే రైతులకు ఇచ్చేటటువంటి పంటలకి ధరలకి మాత్రం ధరల స్థిరీకరణ నిధిని వీళ్ళు ఇంతవరకు ఏర్పాటు చేయలే. అంటే చెప్పేటటువంటి మాటలకి ఆచరణకి ఏ రకమైనటువంటి రీతిగా ఉందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే 26వ తారీఖున రాజ్యాంగాన్ని అమలు జరిపినటువంటి రోజు ఆమోదించుకుంటే ఆ రోజు మొత్తం దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో కూడా రైతులు, కార్మికులు సంయుక్తంగా తమ గళమెత్తి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాలకు వ్యతిరేకంగా తమ తీవ్రమైనటువంటి నిరసనను తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు కానీ విధానాలు మార్చుకోకపోతే తదుపరి కార్యాచరణ మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తారు. వెన్నెముకగా ఉన్నటువంటి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. దేశంలో సంపద సృష్టిస్తున్న కార్మికులు వీరిద్దరిపైన కూడా కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఇటు నల్ల చట్టాల ద్వారా కానీ కార్మిక వర్గానికి ఉన్నటువంటి 42 కార్మిక చట్టాలు రద్దు చేయటం వల్ల కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దానికి తోడు ఈ ప్రభుత్వాలు కూడా రోజువారీ కార్యక్రమాలు కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయటం కానీ లేదా కనీస వేతనాలు ఈరోజు 26,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి నిర్ణయం ఉన్నప్పటికి కూడా ఏ సెక్టార్లో కూడా ప్రభుత్వ సెక్టార్లో అమలుపరచట్లేదు, ప్రైవేట్ సెక్టార్లో అమలుపరచట్లేదు. విజయవాడలో దేవకీ నందన వాసుదేవ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 22న విడుదల కానున్న దేవకీ నందన వాసుదేవ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు విజయవంతం చేయాలని హీరో అశోక్ గల్లా కోరారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నూతనంగా నటించిన దేవకీ నందన వాసుదేవ చిత్రం ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ విజయవాడ ప్రైడ్ మాధవ్ హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ సెన్సేషనల్ హిట్ సాధించిన హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల నిర్మించిన దేవకీ నందన వాసుదేవ చిత్రం అఖిలాంధ్ర ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని హీరో అశోక్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులకు మధురానుభూతిని కలిగిస్తాయని తెలిపారు. దేవకీ నందన వాసుదేవ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు విశేషమైన ఆదరణ లభిస్తోందన్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరియో అందించిన సంగీతం వినసొంపుగా ఉంటుందని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్గా ఉంటుందని పేర్కొన్నారు. మానస వారణాసి తెలుగు తెరకు పరిచయం చేస్తున్నామని, ఈ చిత్రంలో హీరోయిన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్రంలో తన మేనమామ మహేష్ బాబు శ్రీకృష్ణుడి పాత్రలో నటించారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 22న దేవకీ నందన వాసుదేవ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు. మా సినిమా దేవకీ నందన వాసుదేవ 22 నవంబర్ రిలీజ్ అవుతుంది. అలాగే ఈ స్టోరీ కూడా మన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టోరీ. ప్రశాంత్ వర్మ స్టోరీ ఇచ్చాడంటే అందరికీ మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది, దాంట్లో ఏదో ఒక పెద్ద ట్విస్ట్, ఏదో ఎక్స్ ఫ్యాక్టర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని. సో యూ కెన్ బిలీవ్ ద సేమ్, ఈ సినిమాలో కూడా ప్రశాంత్ వర్మ టచ్, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ అలాగే మన డైరెక్టర్ గారు అర్జున్ జంధ్యాల గారు, ఆయన బోయపాటి శ్రీనివాస్ గారి దగ్గర చాలా రోజులుగా పనిచేశారు, ఆయన శిష్యుడే. సో మీకు బోయపాటి శ్రీనివాస్ గారి సినిమాలు నచ్చుతున్నాయి అంటే లైక్ ఆ ఫ్లేవర్ అంతా ఈ సినిమాలో కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఎస్పెషల్లీ యాక్షన్ ఎపిసోడ్స్లో. ఇది ఒక పక్కా ప్రాపర్ కమర్షియల్ సినిమా అండి. మీరు ఇలాంటి సినిమాలు మిస్ అయ్యారు అంటే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ కమర్షియల్ ఫార్మాట్ తగ్గట్టుగా యాక్షన్, ఎమోషను, చిన్న చిన్న రొమాన్స్లు అవన్నీ ఉంటాయి. అండ్ ఈ స్టోరీ కూడా కొంచెం దైవత్వంతో ముడిపడిన స్టోరీ. ఎలా అంటే ఇప్పుడు హీరో ఏకంగా కృష్ణ అని పేరు పెట్టేసాము, హీరోయిన్ అయితే సత్యభామ అండ్ విలన్ అయితే కంసరాజు. సో అలాగే లైక్ వీ టుక్ ఫుల్ ప్యారల్స్ ఫ్రమ్ మెథాలజీ, కానీ అట్ ద సేమ్ టైమ్ దేవుడిని డైరెక్ట్గా మాత్రం చూపిము. సో ఏదో రూమర్ రన్ అవుతుంది మహేష్ బాబు ఏదో క్యామియో చేశాడని, అదైతే కంప్లీట్. అనంతరం హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ తెలుగులో తాను మొట్టమొదటిగా దేవకీ నందన వాసుదేవ చిత్రంలో హీరోయిన్గా పరిచయం అవుతున్నట్లు తెలిపారు. తెలుగుతనం ఉట్టిపడేలా తన పాత్ర ఉంటుందని చెప్పారు. తనకు హీరోకి మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని వివరించారు.
ఈ చిత్రంలో వచ్చే థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను మానస. మూవీలో సత్యభామ నవంబర్ 22న దేవకి నందన వాసుదేవ రిలీజ్ అవబోతుంది. వెరీ ఎక్సైటెడ్. ట్రైలర్, సాంగ్స్ అన్నీ బయటకు వచ్చాయి. దేర్ ఆన్ యూట్యూబ్. అండ్ బేసిక్గా దేవకి నందన వాసుదేవ ఒక కమర్షియల్ డివైన్ థ్రిల్లర్ అండి. అండ్ ఈ స్టోరీలో కాంటెంట్ చాలా స్ట్రాంగ్. క్యారెక్టర్లు, ట్విస్టులు, పాటలు అన్నీ కలిపితే ఇట్స్ లైక్ ఎంటర్టైనర్ అండి. అండ్ స్టోరీ ఒక ఎత్తు అనుకుంటే భీమ్స్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్, ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు స్టోరీని. అండ్ మీరందరూ ఖచ్చితంగా నవంబర్ 22న థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో పాటు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ గవర్నర్పేటలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ దేవస్థానం పాత శివాలయం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నగరంలోని గవర్నర్పేటలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ దేవస్థానం వార్ల దేవస్థానం పాత శివాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, హారతులు ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు పవిత్ర కృష్ణానదిలో స్నానం ఆచరించి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మారుమోగింది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనేక మంది భక్తులు శివమాల ధారణ చేశారు. పవిత్ర కృష్ణానదిలో స్నానం చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ అర్చకులు తెలిపారు. దీపారాధన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారన్నారు. అమృతాలతో అభిషేకాలు గావించుకుని స్వామివారి దివ్య ఆశీస్సుల్ని భక్తులందరూ పొందడం జరుగుతోంది. ఈ రోజున సాయంత్రం 7 గంటలకు దేవస్థానంలో జ్వాలాతోరణం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందు నిమిత్తంగా భక్తులందరూ విచ్చేసి జ్వాలాతోరణాన్ని మనం వీక్షిస్తే చాలు, చూసినట్లయితే మనకి ఈ సంవత్సరం పాటు మనకు ఉన్నటువంటి ఏవైతే పాపాలు ఉన్నాయో పాపాలని కూడా పరిహరించి స్వామివారి సన్మార్గంలో ఉంచి మనకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగజేస్తారు అని చెప్పని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క జ్వాలాతోరణ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క దీపారాధనలు చేసుకుని మన యొక్క సమస్త పాపములను హరింపచేసి పరమేశ్వర దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. అనంతరం ధర్మకర్త వెంకట సత్యసాయిబాబు మాట్లాడుతూ 115 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానంలో ప్రతి ఏటా కార్తీక మాసం, శివరాత్రి లాంటి విశేషమైన పండుగ వేళల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారని తెలిపారు. దేవస్థానానికి విచ్చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సదుపాయాలతో పాటు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధర్మకర్తలకు ఎటువంటి ఇది లేదు. మొత్తం ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈఓ గారి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. మరి ఇక్కడ అనేక మంది భక్తులు దానాలు, ధర్మాలు, డొనేషన్స్ ఇవ్వటం వలన చాలా చక్కగా ముందుకు నడుస్తుంది. మరి ఈ దేవాలయం అభివృద్ధి బాగా పుంజుకుంది. మరి భక్తులు అయితే పలచబడుతున్నారు, ఆదాయం అయితే పెరుగుతుంది. మరి భక్తులు ఎందుకు పలచబడుతున్నారో మరి అర్థం కావటం లేదు. మరి ఆదాయంలో మటుకు ఏమీ తగ్గట్లేదు, చక్కగా ఆదాయం మటుకు బాగానే వస్తుంది. మరి పూజలు మరి ఇక్కడ ప్రధాన అర్చకులు మరి చక్కగా నిర్వర్తిస్తున్నారు. మరి ఎండోమెంట్ వాడు కూడా మరి వాళ్ళకి తోచిన ప్రకారంగా వాళ్ళు చేసుకొస్తున్నారు. మరి శ్రీ గురుభ్యో నమః. మధుమేహం అదుపు తప్పితే గుండెపోటు, శుక్లాలు, లివర్ ఇన్ఫెక్షన్ వంటి అనేక రోగాలు తలెత్తే అవకాశం ఉందని నాసా హాస్పిటల్ సీఈఓ గుంటూరు వెంకటరమణ అన్నారు. ప్రథమ దశలోనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చన్నారు. విజయవాడ ఎస్యూర్ హాస్పిటల్ ప్రాంగణంలో నాసా ఎస్యూర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. వరల్డ్ డయాబెటిక్ డేను పురస్కరించుకొని నిన్న ప్రత్యేక చెకప్కు సంబంధించి తీసుకొచ్చిన ప్రత్యేక ప్యాకేజీని, పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని వేధించే సమస్య మధుమేహమని, రక్తంలో చక్కెర శాతం పెరగటమే షుగర్ వ్యాధికి కారణమని చెప్పారు. మధుమేహాన్ని ప్రాథమిక దశలో గుర్తిస్తే మందులతో నివారించవచ్చని, మంచి మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. డయాబెటీస్ సందర్భంగా ఏమిటంటే ప్రజలు అవగాహన కల్పించడం, ఎస్పెషల్లీ డయాబెటీస్ ఒక కాంప్లికేషన్స్. ఈ డయాబెటీస్ అయితే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కింద ట్రీట్ అవుతాయి. ఈ డయాబెటీస్ వల్ల మన బాడీలో ప్రతి ఆర్గాను ఎఫెక్ట్ అవుతుందని మన క్లినికల్ స్టడీస్ కానీ అన్ని క్లినికల్ చెప్తున్నాయి. ఈ డయాబెటీస్ కూడా మనకి ఈ మధ్య చాలా మార్పులు జరిగినాయి. ఆ మార్పులు అంటే ఎస్పెషల్ క్లినికల్గా HbA1c కానీ వాటికి బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ వాటి మిగతా ఆర్గాన్స్ మీద ప్రభావితం ఎలా చేస్తాయని చెప్పి మన వైద్యులు మీకు చెప్తారు. సో బేస్డ్ అపాన్ ద షుగర్ వాల్యూస్
డాక్టర్ పర్యవేక్షణలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం బెనిఫిట్ అవుతాము. అసలు ఈ షుగర్ని మనం ఎందుకు ట్రీట్ చేయాలి అంటే ఈ షుగర్ వల్ల మైక్రోవాస్కులర్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే లైక్ కంటి చూపు మందగించడము, శుక్లాలు రావడము, రెటినా డ్యామేజ్ అవ్వడము, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, పక్షవాతం రావడము, హార్ట్ అటాక్ రావడము, ఇవన్నీ మనం షుగర్ కంట్రోల్లో ఉండకపోతే ఇట్లాంటి వ్యాధుల బారిన మనం పడే అవకాశాలు ఉంటాయి. అదే మనం డాక్టర్ దగ్గరికి వచ్చి నెల షుగర్ టెస్ట్ చేయించుకొని డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడి అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ మన ఆహార అలవాట్లను మార్చుకొని మన జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకుని ప్రతిరోజు వ్యాయామం చేసి స్ట్రెస్లెస్గా ఉన్నట్టయితే మనం షుగర్ని కంట్రోల్లో ఉంచుకుని అదర్ కాంప్లికేషన్స్ బారిన పడకుండా మనం మన జీవనశైలిని యథావిధంగా గడుపుకోవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.